హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్‌కి స్వాగతం. ఏంటమ్మా ఏంటి దేంతో మొదలుపెట్టారనుకుంటున్నారు కదా! ఏముందండి, ఇవన్నీ అమ్మవారి రోజులు. శ్రావణ మాసం అంటేనే ఆ వరలక్ష్మి అమ్మవారు, వరమహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉండే రోజులు కదండి. శుక్రవారం, మంగళవారం. ఈ శుక్రవారం, మంగళవారాల్లో అయితే మమ్మల్ని లలిత పారాయణానికి ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడికి పిలుస్తూనే ఉన్నారండి. ఇదైతే ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. మంగళవారం రోజు వెళ్ళామన్నమాట అండి వీళ్ళింటికి పారాయణానికి. గౌరీ అక్క మీకు పరిచయమే, నా పాత వీడియోలు చూసే వాళ్ళకైతే వాళ్ళ ఇంటి దగ్గర మంగళవారం రోజు పెట్టుకుంది. అక్కడ శుక్రవారం అయితే ఖాళీ ఉండదు, అందరూ గుడికి వెళ్ళిపోతున్నారు కదా. శ్రావణ మంగళవారం కూడా మంచిదే కదా అంటే, అయ్యో మంగళవారాన్ని మించిందే లేదక్క అని చెప్పాను నేను. అయితే మంగళవారం పెట్టేయండి అమ్మ మా ఇంటి దగ్గర అనేసి మంగళవారం రోజున ఇలాగా లలిత పారాయణం పెట్టుకున్నదండి అక్క. మమ్మల్ని పారాయణం చేయమని పిలిచారు. వెళ్తే అదిగో ఆవిడే. నేనైతే ఆమెను అక్క అనే పిలుస్తాను, అయినా సరే అమ్మవారి స్వరూపంగా భావించి తనే నాకు కాళ్ళకి కడిగి పసుపు రాసిందనమాట. అయితే ఇంకా అందరూ వచ్చారు కదా, ఒకరికొకరికి రాస్తుందని చెప్పి కొంచెం పెట్టేసి ఇచ్చేసింది పారాణి. మిగతా పారాణి అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇలా పసుపు రాసి పారాణి పెట్టుకుంటే ఎంత నిండుగా ఉంటుందో కదండి. ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక పవిత్రత, ఒక ఏంటంటారు అది, ఒక డివోషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట అండి. నాకైతే చాలా ఇష్టం ఇలా 2 కాళ్ళకి పసుపు రాసుకుని పారాణి పెట్టుకోవడం అయితే. కాకపోతే హెల్త్ బాగాలేదని ఇంటికి వచ్చిన వెంటనే మా బాబుజీ గారికి చూపించాను. నువ్వన్నీ ఇలాంటివి పెట్టుకునే నీరసం తగ్గనివ్వట్లేదు అని అన్నారనుకోండి ఆయన, అది వేరే విషయం. అదిగోండి పూర్తిగా పెట్టుకునేసరికి అలా ఉన్నదనమాట. ఏముందండి బాబుజీ గారు అంటే మా వారు, మా శ్రీవారు. ఒకసారి ఆయన నాకు భర్త, ఒకసారి ఆయనకి బాగోపోయినా ఏదన్నా కావాల్సినప్పుడు నేను ఒక తల్లిలాగా. ఇప్పుడు ఆయన అన్నది ఏంటంటే ఒక తండ్రి స్థానంలో ఉండి నన్ను హెచ్చరించారనమాట. నువ్వు ఇలాంటివన్నీ చేసుకోవడం వల్లే నీకు నీరసం తగ్గట్లేదు, దిష్టి తగులుతోంది అని. ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ మాట చెప్పేసరికి నిజంగా నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అయినా సరే నాకు చాలా ఇష్టం అండి ఇలాంటివి. ఆ పారేండితోటే చేతికి కూడా గోరింటాకులాగా పెట్టేసుకున్నాను చూసారా. ఇదిగోండి లలిత అమ్మవారిని అయితే అక్క ఇలా పెట్టుకున్నారు. చక్కగా అరిటాకులు వేసుకుని, అరిటాకు మీద పీట వేసి, పీట మీద అరిటాకు వేసి, అరిటాకు మీద అమ్మవారి ఫోటో పెట్టుకుని లలిత అమ్మవారిది. ఇదిగోండి ప్రసాదాలు అయితే కంపల్సరీ ఉండాలండి. చలివిడి వడపప్పు, అమ్మవారికి చలివిడి వడపప్పు పెడితే చల్లదనం అనేసి అంటారు. మా ఏరియాలో అయితే ఖచ్చితంగా చేస్తారులేండి. చలివిడి వడపప్పు, కారపు శనగలు అండ్ కేసరి చేసిందనమాట అక్క. ఇది వచ్చేసి మా పక్కింటి వదిన వాళ్ళదండి పూజా మందిరం అండి ఇది. ఆవిడ 3వ శుక్రవారం చేసుకున్నారు. 2వ శుక్రవారం ఆవిడకి కుదరలేదట. 3వ శుక్రవారం వ్రతం చేసుకుని నన్ను కథ చదవడానికి పుస్తకం చదవడం అని అంటారండి వాళ్ళు. అయితే వ్రతం జరిపించమని నన్ను పిలిచిందనమాట ఆ వదిన. నేను వెళ్ళాను. వాళ్ళ పూజా మందిరం అండి ఇది. చక్కగా 11 కాదండి 9 రకాల వంటలు అయితే చేసింది ఆ వదిన. అక్కడ పూజా కార్యక్రమాన్ని జరిపించాను. నెక్స్ట్ అదే శుక్రవారం, 3వ శుక్రవారం ఈవినింగు మళ్ళీ ఇంకో పిన్ని గారి ఇంటి దగ్గర లలిత పారాయణానికి పిలిచారండి. అక్కడికి వెళ్ళాం. అదిగోండి తన తులసి మా తోటి కోడలు పువ్వులు మాల కడుతుంది అమ్మవారి ఫోటోకి అని చెప్పేసి. ఇది మీకు తెలుసు కదా, ఎవరు ఈవిడ? అమ్మాజీ మాట, అమ్మాజీ గారు శ్యామలమ్మ. ఇదిగోండి వాళ్ళ ఇంటి దగ్గర ఇలాగా లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టేసి లక్ష్మీ అష్టోత్తరం, ముందు అష్టోత్తరం చదువుతున్నాం అనమాట అండి. వాళ్ళ ఇంటి దగ్గర వెండి పుష్పాలు ఉన్నాయి, 108 పుష్పాలు. అందుకని లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేపిస్తున్నాం అనమాట. స్టార్టింగ్ ఎందుకంటే లలిత పారాయణం అయితే స్టార్ట్ అయిపోయింది. చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపమాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అష్టమి సౌగంధికల సత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత పదనీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక వదన కళాత్మిక కళానాద కావ్యలాప వినోదిని సచరాచర రమణవాణి సర్వలక్షణ సేవిత ఆదిశక్తి రమేయత్వ పరమా పాపారి దేవగుణ కైవల్య పరదాయిని త్రిపురాత్రి జగద్వత్య. అలాగా మా పారాయణం అయితే జరుగుతుందన్నమాట అండి. పారాయణానికి వచ్చిన వాళ్ళందరూ అలాగా ఎవరికి వీలున్న చోట వాళ్ళు కూర్చున్నారు. అయితే మేమందరం పారాయణం చేస్తున్నాం అన్నమాట అండి.
ఈ పారాయణం వీడియో నేను లైవ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి, అదే లైవ్ వీడియో చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదండి, అక్కడ వైఫై లేదు. నెక్స్ట్ పారాయణం అయిపోయిన తర్వాత కొన్ని పాటలను అయితే పాడామన్నమాట అండి, అమ్మవారి పాటలు, అవే మీకోసం వినేసేయండి. మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, మంగళారతులెత్తి ఎదురేగరండి, మంగళారతులెత్తి ఎదురేగరండి, జనులార రండి నిదురించకండి, జనులార రండి నిదురించకండి, శుక్రవారపు సిరిని సేవించరండి, శుక్రవారపు సిరిని సేవించరండి. లక్ష్మీ రావే మా ఇంటికి, చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము, చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ. లక్ష్మీ రావే మా ఇంటికి. పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములు పూర్ణ కలశము, పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములు పూర్ణ కలశం, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ. లక్ష్మీ రావే మా ఇంటికి, బొండు మల్లెలు మొగలి పూలు దండిగా చామంతి పూలు, మేలైన పారిజాతము, బొండు మల్లెలు మొగలి పూలు దండిగా చామంతి పూలు, మేలైన పారిజాతము, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ. అందముగ చరియంచు చీరా కుందానము పచ్చని రవిక, మొగలి పువ్వుల జడనే అల్లి జడకుచ్చులనే కట్టెదనమ్మ, మాతా నీకు ముదముతో నేను చేతునమ్మ చక్కని పూజ, మాతా నీకు ముదముతో నేను చేతునమ్మ చక్కని పూజ. లక్ష్మీ రావే మా ఇంటికి, అందముగా అడవి పండ్లు చగలి పండ్లు రేగి పండ్లు, మేలైన దానిమ్మ పండ్లు ఘనమైన ఖర్జూర పండ్లు, అందముగా అడవి పండ్లు కదలి పండ్లు రేగి పండ్లు, మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా ఖర్జూర పండ్లు, పండు వెన్నెలలో నిన్ను పద్మాసని నే పూజింప, పండు వెన్నెలలో నిన్ను పద్మాసని నే పూజింప. లక్ష్మీ రావే మా ఇంటికి, వరలక్ష్మి రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి, రావే మా ఇంటికి, మా మహాలక్ష్మి. అలా మా లలిత పారాయణం, మా అమ్మవారి పాటలు అన్నీ పూర్తయ్యాయండి. హారతి అయితే ఇచ్చేసారు, హారతి పాట కూడా పాడేసాం. ఈరోజుకి ఇదేనండి వీడియో. నిజంగా నేను ఈ సంవత్సరం పూజ ఘనంగా అయితే చేసుకోలేకపోయాను, కానీ అమ్మవారు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా చాలా సంతోషిస్తున్నానండి, చాలా చాలా సంతోషిస్తున్నాను నిజంగా. ఆ రోజు రెండవ శుక్రవారం నేను సరిగ్గా చేసుకోలేకపోయినా, ఒంట్లో బాగోలేదే అని బాధపడ్డాను కదండి. నా బాధ అంతా అమ్మవారు విన్నారో చూసారో ఏమో నాకైతే తెలియదు, కానీ
ఈ లలిత పారాయణాల రూపంలో శుక్రవారం మంగళవారం కూడా అమ్మని ధ్యానించుకునే అవకాశాన్ని కల్పించారు. అలాగే ఎవరో ఒకళ్ళు పూజ చేసుకుంటుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తాంబూలం తీసుకోవడం, ఇలా పారాయణలు పెట్టుకోవడం, పసుపు పారాయణ పెట్టుకోవడం, తాంబూలం తీసుకోవడం, ఇవన్నీ కూడా అమ్మ కల్పించిన అవకాశంగానే భావిస్తున్నానండి. నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఏముందండి, బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది, బాధలోనే సంతోషాన్ని వెతుక్కోవాలండి. అది నా మెంటాలిటీ. అందుకే నేనైతే ఇలాగా చాలా నిజంగా సంతోషపడుతున్నానండి, మీకు చెప్పడం కోసం అని కాదు. అమ్మవారి లలిత పారాయణం పుస్తకం నా చేతులకు రావడమే నాకు చాలా అదృష్టం అనమాట అండి. ఇంతకీ వీడియో అంతా చూసారా? చూస్తే నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.